హలో అండి, నమస్తే. ఈ టిప్స్తో పనులన్నీ త్వరగా చేసుకోవటం వలన టీవీ చూసే టైం కానీ రెస్ట్ తీసుకునే టైం కూడా మనకి ఖచ్చితంగా ఉంటుంది. మొదటి యూస్ఫుల్ టిప్, ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి. ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో వెండి పాత్రలు ఉంటాయి కదండి. ఇలా జిడ్డుగా తయారైనప్పుడు కానీ నల్లగా అయినప్పుడు మనము చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేయకుండా ఎన్ని గిన్నెలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కొన్ని గిన్నెలో వాటర్ని వేసిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు సర్ఫును, 1 టీ స్పూన్ సాల్ట్ను, కొద్దిగా బేకింగ్ సోడా, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టాబ్లెట్ షీట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా అందులో వేసేసి కొద్దిగా వాటర్ అనేది మరిగించుకున్నాక ఈ వెండి పాత్రలను అందులో వేసేయాలి. ఇలా వాటర్ అనేది పూర్తిగా మునిగేంత వరకు చూసుకున్నాక ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు మాత్రం వేడి చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఒక క్లాత్తో వీటిని క్లీన్ చేసేసామనుకోండి, వెండి పాత్రలు అనేవి చాలా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో అయిపోయిన పెన్స్ కానీ లేదా పెన్స్ అనేవి ఇలా ఇరిగిపోయినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తాం కదండి, వీటిని కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ పైన కానీ లేదా క్యాండిల్ సహాయంతో పెన్స్ యొక్క కింది భాగాన కాకుండా పై భాగాన మాత్రమే ఇలా క్యాండిల్కి కొద్దిగా వేడి చూపించి మనము చేత్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఇలా సైడ్కి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ని పెన్స్ తీసుకున్నామో అన్నీ కూడా ఇలా రెడీగా చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, కొద్దిగా స్టాండర్డ్గా ఉండేది అయితే మాజా బాటిల్, దాన్నైనా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి మామూలు కూల్ డ్రింక్ బాటిల్ తోటే చూపిస్తున్నానండి. నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇక్కడ వాటర్ బాటిల్ యొక్క కింది భాగాన చిన్న చిన్న హోల్స్ కానీ లేదా ఇలా నైఫ్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 కానీ 5 కానీ ఇలా బాటిల్ చుట్టూ పెట్టేస్తున్నాను. ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కలర్ పేపర్ కానీ లేదా టేప్ కానీ ఏ షీట్ అయినా పర్వాలేదండి, ఏది ఇంట్లో ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు, లేదా పిల్లలు పెయింట్ వేసే కలర్నైనా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ 2 రకాలుగా చూపించాను కదండి, నేనైతే ఇక్కడ పెయింట్ వేసేసాను బాటిల్కి. మీకు నచ్చిన కలర్ని వేసేసుకున్నాక అలాగే పెన్స్ కూడా ఉన్నాయి కదండి, దీనికి మ్యాచింగ్ నేను పెన్స్కి కూడా కలర్స్ని వేసేసాను. ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా మనం ముందుగా డైరెక్ట్గా హోల్స్ పెట్టేసాం కదండి, దాన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసాం అనుకోండి, ఈ పెన్ అనేది ఈ వాటర్ బాటిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా వెళ్ళకుండా ఉంటే క్యాండిల్కి కొద్దిగా వేడి చేసి అప్పుడు ఈ పెన్నుని ఇలా బాటిల్కి పెట్టేసేయచ్చు. బాటిల్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము ఎన్ని పెన్స్ పెట్టుకోవాలంటే అన్నిటిని పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ 4 పెన్నులను ఈ వాటర్ బాటిల్ చుట్టూ పెట్టేసిన తర్వాత పైభాగాన క్యాప్ని తీసి ఇలా కొద్దిగా నైఫ్కి వేడి చూపించి బాటిల్ యొక్క పైభాగాన కూడా మనము ఇలా ఘాట్లు పెట్టుకుని తర్వాత దాని చుట్టూ కూడా పెన్స్ని పెట్టేసేయచ్చు. లేదా మీరు పెన్నును కొద్దిగా వేడి చూపించి అయినా ఇంతకుముందు చూపించిన ప్రకారం పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం పెన్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్కి పెట్టేసిన తర్వాత ఇలా నీట్గా కనబడుతుంది. ఈ ఖాళీ వాటర్ బాటిల్ కాబట్టి మనము దీనికి ఏదైనా బ్యాంగిల్స్ వేసినప్పుడు కింద పడిపోతుంది అనుకుంటే దీంట్లో మీరు చిన్న చిన్న రాళ్ళు కానీ ఇసుక కానీ నింపుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏది చేయలేదండి, డైరెక్ట్గా ఈ బాటిల్కి పెన్స్ పెట్టేసిన దగ్గర బ్యాంగిల్స్ని వేసుకుంటున్నానండి. ఇలా మనము బ్యాంగిల్ స్టాండ్గా చేసుకోవచ్చు. మనము ఎక్కడైనా ఏ ప్లేస్లో పెట్టుకున్నా కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా మనము ఎక్కడికైనా ఫంక్షన్స్కి పండగకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనము బీరువాలో పెట్టుకోకుండా ఇలా బ్యాంగిల్ స్టాండ్కి పెట్టేసామనుకోండి, పిల్లలకి కానీ మనం కానీ ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా తీసుకొని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఫ్లక్కర్లు కానీ చైన్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. బయట డబ్బులు ఖర్చు పెట్టి మనము బ్యాంగిల్ స్టాండ్ని తీసుకునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంట్లో ఉండే సింక్ కానీ వాష్ బేసిన్ కానీ ట్యాప్స్ అనేవి వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయినప్పుడు నిమ్మ తొక్క ఉంటుంది కదండి, దానిపైన కొద్దిగా బేకింగ్ సోడాను వేసి ఈ నిమ్మ తొక్కతో క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది. ఇలాంటి వాష్ బేసిన్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. అదే నిమ్మ తొక్క పైన కొద్దిగా బేకింగ్ సోడాని వేసి ఇలాంటి ట్యాప్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. వేస్ట్ అని పడేసే వాటిని కూడా ఇంట్లోకి ఇలా క్లీనింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవచ్చు. పనికిరాని బిర్యానీ బాక్సులు కానీ పగిలిపోయిన ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని మేకును కొద్దిగా వేడి చేసి
ఈ బిర్యానీ బాక్స్ యొక్క కింది భాగాన చిన్న చిన్న హోల్స్ కానీ ఇలా మేకుతో చేసుకోవాలి. ఇలాంటి బాక్స్ను కిచెన్ సింక్లో గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వేస్టేజ్ ఉంటుంది కదండి, వాటర్తో కానీ మనము డైరెక్ట్గా ఇందులో వేసేసామనుకోండి కిందికెళ్ళి వాటర్ అనేవి పోతాయి. కాబట్టి ఆ వేస్టేజ్ని అంతా కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి చిన్న వైపర్ స్టిక్ ఉన్నప్పుడు ఏదైనా క్లాత్ను కానీ లేదా డైరెక్ట్గా ఇలా వైపర్ స్టిక్కి సాక్స్ను వేసుకొని కొద్దిగా లిక్విడ్ని వేసి మనము కబోర్డ్స్ని కానీ సెల్ఫ్లను కానీ లేదా డైనింగ్ టేబుల్ని క్లీన్ చేసుకోవచ్చు. దానికి ఉండే డస్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. లేదా మళ్ళీ ఇలాంటి వాటిని క్లీన్ చేయాల్సిన పని ఉంటుంది అనుకుంటే డైరెక్ట్గా వైపర్ స్టిక్కే కొద్దిగా స్ప్రే చేసేసి ఇలా కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. పెరుగును మనము 2-3 రోజులు ఫ్రిడ్జ్లో కానీ బయట అలాగే పెట్టేసామనుకోండి పుల్లగా తయారవుతుంది కదా. పుల్లగా మారకుండా ఉండాలంటే ఎండు కొబ్బరి ముక్కను చిన్న పీస్ కట్ చేసి ఈ పెరుగు దాంట్లో వేసామనుకోండి పెరుగు అనేది పుల్లగా మారకుండా ఉంటుంది. డస్టర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలాంటి ఖాళీ బాక్స్లో పెట్టేసుకోవాలి. నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయాలంటే ఈ డస్టర్ పైన నెయిల్ రిమూవ్ని వేసి మనం నెయిల్స్ పెట్టి ఇందులో తిప్పేసామనుకోండి నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అవుతుంది. నెయిల్ రిమూవ్ని మనము చేతి పైన వేసుకున్నాం అనుకోండి ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది కదా. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 kg వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. పైన ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు.
ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతో మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి, ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ షీట్స్ని కానీ సిరప్స్ బాటిల్స్ని అన్నిటినీ ఒకే కవర్లో వేసామనుకోండి, అవి దేనికి యూజ్ చేయాలనో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఇలా పెన్నుని తీసుకొని ఇది ఏ సిరపో దానికి సంబంధించింది రాసామనుకోండి, మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇలా కవర్ల పైన కానీ లేదా మనము ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ల పైన రాసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా ఎక్స్పైర్ డేట్ అయిపోయేంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ అన్నింటినీ కూడా వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక్కొక్క షీట్లో యూజ్ చేసిన తర్వాత ఖాళీ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసామనుకోండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్గా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టుకోవటం వలన ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి చిన్న వైపర్ని తీసుకొని ఒక సాక్స్ని కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి. చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీరువాలో కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి, అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. బీరువాలో మనము చీపురు కట్టను యూజ్ చేయలేం, కానీ ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలా నోట్బుక్లో ఏదైనా పెన్సిల్తో రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే ఎరేజర్తో క్లీన్ చేస్తారు, కానీ ఒక్కొక్కసారి ఎరేజర్ దొరకనప్పుడు కానీ మన ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటివి కూరగాయలకు వేసే రబ్బర్లు ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ని మనము ఇలా పెన్సిల్ చివరి కొన భాగాన వేసేయండి. ఎరేజర్ లేనప్పుడు ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే పిల్లలకి ఇలా చిన్న రబ్బర్ బ్యాండ్ విస్ చేసామనుకోండి, వాళ్ళు నీట్గా హోంవర్క్ అనేది రాసేస్తారు. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, ఇలా క్యాన్ లోపల జిడ్డు పట్టినప్పుడు కానీ పాకురు పట్టినప్పుడు మనము ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మనము పడేసే నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినాక దీంట్లో కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. ఈ క్యాన్ లోపలనే కొద్దిగా బేకింగ్ సోడాను వేయండి. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి. ఆ తర్వాత వెనిగర్ని వేసి ఒక గ్లాసెడ్ వరకు హాట్ వాటర్ని వేసిన తర్వాత మనము వాటర్ క్యాన్ని బాగా షేక్ చేయాలండి. దీంట్లో ఉన్న నిమ్మ తొక్కలు కానీ సాల్ట్ బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఇలా పైనుంచి కింది వరకు వచ్చే విధంగా షేక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా జిడ్డు అంతా కూడా క్లీన్ అయిన తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈ వాటర్ క్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. సర్ఫ్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసామనుకోండి స్మెల్ అనేది వస్తుంది, కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలాంటి టానిక్ సీసాలు ఉంటాయి కదండి, మనము పైన ఉన్న 5 ml 10 ml క్యాప్ ఉంటుంది కదా, వేస్ట్ అని పాడేసాం, కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి మనము ఏదైనా ఒకటిని తీసుకొని దీనికంటే ముందుగా మనము ఈ 5 ml క్యాప్లో పౌడర్ని కానీ లేదా ఇలాంటి క్రీమ్స్ ఉంటాయి కదండి, ఫేస్ క్రీమ్స్ని లేదా కుంకుమను మనకి ఏది నచ్చితే ఆ విధంగా ఈ చిన్న క్యాప్లో వేసుకొని ఈ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని పెట్టేసామనుకోండి, మనము డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
వీటన్నిటిని వేసుకోకుండా ఇలా చిన్న వాటిలో వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. కింద పడిపోయే అవకాశం కూడా ఉండదండి. క్యాప్ అనేది ఇలా గట్టిగా పెట్టేసామనుకోండి, నీట్గా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి చట్నీ బాక్సులు కానీ లేదా జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో విమ్ లిక్విడ్ని కానీ లేదా కొద్దిగా సర్ఫ్ను వేసి హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా కూడా వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అనేసామనుకోండి, దాని అడుగు బాగాన ఉన్న చట్నీ కానీ జామ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మామూలుగా మనము ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ గాజు సీసా అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఒకవేళ చట్నీ ఉన్నా కూడా మనం బేకింగ్ సోడా వేయటం వలన ఆ వాసన అనేది అస్సలకే రాదు. ప్లాస్టిక్ క్లిప్పులు కాకుండా స్టీల్ క్లిప్పులు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు ప్రతిసారి ఇలా డోర్ వేసుకునేటప్పుడు చేతి నలగటం కానీ లేదా గొల్లెం పెట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. లాక్ అనేది పడకుండా ఉండాలంటే ఇలా పైన గొల్లానికి మనము క్లిప్ను పెట్టేసామనుకోండి, డోర్లో చేతి నల్లగకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా డోర్ లాక్ చేసుకోకుండా చాలా సేఫ్గా ఉంటుంది. రోజంతా కూడా మనము చేతిలో ఫోన్ ఇలా పెట్టుకొని చూసామనుకోండి, మన చేతులు కూడా చాలాసేపు వరకు నొప్పి పెడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి స్పెట్స్ ఉన్నాయనుకోండి, ఈ స్పెట్స్ మధ్యలో ఈ ఫోన్ని పెట్టేసి మనము దూరం నుంచైనా లేదా ఇలా దగ్గర నుంచైనా ఆపరేట్ చేసుకుంటాం కాబట్టి చేతులకు కానీ మన కళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కూరగాయలు కట్ చేసినప్పుడు చేతికి ఇలా కట్ అవ్వడం కానీ లేదా ఏదైనా బొబ్బ రావటం లాంటివి జరిగినప్పుడు బెలూన్స్ ఉంటాయి కదండి, ఈ బెలూన్ని మనము చేతికి దెబ్బ తాకిన ప్లేస్లో వేసుకున్నాక మన పనిని కానీ లేదా గిన్నెలు క్లీన్ చేసుకోవడం అలాంటి పనులు అనేవి చాలా సులువుగా చేసుకోవచ్చు. వాటిపైన వాటర్ పడ్డా కానీ ఎలాంటి నొప్పి అనేది ఉండదు. బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, చేతి గోర్లు తీసుకోవాలంటే మనము నెయిల్ కటర్ సాయంతో తీస్తామండి, కానీ ఒక్కొక్కసారి అవి ఇలా పైకి చింది కింద పడుతూ ఉంటాయి. మనము ఇలా వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని ఆ బాక్స్ లోపల ఇలా నెయిల్స్ని కట్ చేసామనుకోండి, నెయిల్స్ అనేవి అందులోనే ఉంటాయి కాబట్టి మనము డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు. దీనివల్ల మన టైం కానీ పని అనేది ఈజీ అయిపోతుంది. ఇలా ఏదైనా ప్యాకెట్స్ని కట్ చేయాలంటే సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేస్తాం కదండి. ఇలా మన ఇంట్లో ఉండే చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ని ఇలా 2 కాయిన్స్ని తీసుకొని ఆపోజిట్లో కాయిన్స్ను పెట్టి ఇలా గట్టిగా కవర్ని తీసేసామనుకోండి, ఆ కవర్ అనేది ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.